button for calling the cabin crew. Nothing is working. Nothing. Not even the light is working. See, is this what you are providing? And as usual, that is why Air India is considered as one of the worst airlines in the world. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం గురించి కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు విమానంలో ఉన్న అందరూ చనిపోగా ఒకే ఒక్కడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే తాను ఆ ప్రమాదాన్ని పసిగట్టి ముందే దిగిపోయి ప్రాణాలు కాపాడుకున్నాను అంటూ ఒక ప్యాసింజర్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. ఎయిర్ ఇండియా విమానంలో లోపం ఉన్నట్లు ముందే ఓ ప్రయాణికుడు సందేహం వ్యక్తం చేశారు. అదే విషయాన్ని తన ఎక్స్ ఖాతా వేదికగా ఎయిర్ ఇండియా సంస్థకు సమాచారం అందించినట్లు తెలిపారు. ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా 171 విమానం న్యూఢిల్లీ నుంచి వయా అహ్మదాబాద్ మీదుగా లండన్ వెళ్లనుంది. ఆకాష్ అనే వ్యక్తి న్యూఢిల్లీలో ఈ విమానం ఎక్కారు. అతడు అహ్మదాబాద్లో దిగిపోయారు. ఆ క్రమంలో ఆ విమానంలో లోపం ఉందంటూ అతడు ముందే ఎయిర్ ఇండియాకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఆకాష్ తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరోవైపు ఏడాది వ్యవధిలో 2 సార్లు ఇదే ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. 2024 జూన్ 6 డిసెంబర్లో 2 సార్లు ఈ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ సాంకేతికత సమస్య ఎయిర్ ఇండియాకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లేఖ రాసింది. అయితే ఈ లేఖను ఎయిర్ ఇండియా సంస్థ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. చివరిగా 3వసారి అంటే ఈ రోజు అదే ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. AC is still not working and today it is very hot.